నమస్కారం. ఒక పురాతన రాజదండం, ఒక చాలా లోతైన ఫిలసాఫికల్ ఐడియా. వినడానికి రెండూ సంబంధం లేనట్టు అనిపిస్తాయి కదో, కాని ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? ఒక పవర్ఫుల్ కొత్త కథ పుడుతుంది. అదే స్వయంభూ సెంగోల్ వారసత్వం. రండి, ఈరోజు ఆ కథ లోపలికి వెళ్ళి చూద్దాం. సరే, మనం నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. మనం ముందున్న అస్సలు ప్రశ్న ఇదే: చరిత్రలో ఉన్న ఒక రాజదండం ఒక పురాణగాథగా ఎలా మారిపోతోంది? అది కూడా దానంతట అదే పుట్టింది అనేంత గొప్పగా. ఈ ప్రయాణంలో మనం ఈ మిస్టరీని కలిసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం ముందుగా ఈ కథకు సెంటర్ పాయింట్ అయిన ఆ వస్తువు గురించి తెలుసుకోవాలి. అదేనండి, సెంగోల్. సెంగోల్ అంటే ఊరికే ఓ బంగారు కర్ర అనుకుంటే పొరపాటే. ఇది మన చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. ఇది కేవలం పవర్ని కాదు, పాలకుడి ధర్మాన్ని, న్యాయబద్ధమైన పాలన అనే బాధ్యతను ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు అందించే ఒక పవిత్రమైన సింబల్. దీని జర్నీ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. ఇది ఎప్పుడో చోళుల కాలంలో న్యాయమైన పాలనకు ప్రతీకగా మొదలైంది. ఆ తర్వాత 100 ఏళ్లకు 1947లో మన స్వాతంత్ర్యపు మొదటి క్షణాలకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత దాదాపు మాయమైపోయి ఇప్పుడు మళ్లీ 21వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక సింబల్ ప్రయాణంలో ఎన్ని మలుపులో కదా! ఈ సెంగోల్ని కొంచెం దగ్గరగా చూస్తే దాని డిజైనే మనకు ఒక కథ చెబుతోంది. ఆ పైనున్న నందిని చూసారా? అది న్యాయానికి, ధర్మానికి సింబల్. దాన్ని ఒకరి చేతినుంచి ఇంకొకరికి అందించడం అధికార మార్పిడికి సంకేతం. ఇక ఆ దండం మొత్తం రూలర్కి తన బాధ్యతను ఎప్పుడూ గుర్తుచేస్తూ ఉంటుంది. అంటే ప్రతి అంగుళంలో ఒక మీనింగ్ ఉందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక వస్తువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త మైండ్ షిఫ్ట్ చేసి ఒక ఐడియా, ఒక ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. ఈ మిస్టరీలో ఇది రెండో కీ పాయింట్. అసలు స్వయంభూ అంటే ఏంటి? ఇది ఒక సంస్కృత పదం, కానీ దీని వెనుకున్న భావన చాలా పవర్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే దానంతట అదే పుట్టింది. అంటే దానికొక సృష్టికర్త అంటూ ఎవరూ లేరు, అది తనంతట తానుగా ఉనికిలోకి వచ్చింది. ఇది మనం ప్రకృతిలో, దైవత్వంలో చూసే ఒక గొప్ప ఆలోచన. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ మాట వినండి: విశ్వం బయటినుంచి క్రియేట్ చేయబడలేదు, దాని లోపలున్న శక్తి నుంచే అది స్వయంగా పుట్టింది. ఈ ఆలోచనే స్వయంభూ అనే పదానికున్న కల్చరల్, స్పిరిచువల్ పవర్ను చూపిస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద ఫిలాసఫీని ఆ రాజదండంతో ఎలా కలుపుతున్నారో అదే అసలు మ్యాటర్. రైట్, ఇక్కడ నుంచే మన స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు విషయాలు చూశాం: ఒక హిస్టారికల్ ఆబ్జెక్ట్, ఒక ఫిలాసఫికల్ ఐడియా. ఇప్పుడు ఈ రెండింటినీ ఎలా కలుపుతున్నారో చూద్దాం. ఒక హిస్టరీని ఒక లెజెండ్గా ఎలా మారుస్తున్నారో చూడండి. స్టెప్ 1: సెంగోల్కి దైవీక ఆశీస్సులు ఉన్నాయని, దానికి ఒక పెద్ద పర్పస్ ఉందని చెప్పడం. స్టెప్ 2: అది ఇన్ని దశాబ్దాలుగా ఎక్కడుందో తెలియకపోవడాన్ని, ఒక సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చూపించడం. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్: దాన్ని ఎవరో కనుగొన్నారు అని చెప్పకుండా అదే స్వయంగా వ్యక్తమైంది అని, అంటే స్వయంభూగా బయటకొచ్చిందని చెప్పడం. ఈ 3 స్టెప్స్తో ఒక చారిత్రక వస్తువు ఒక పురాణగాథగా మారిపోతోంది. అయితే ఇంత చేసి ఒక వస్తువుకి కొత్త కథను ఎందుకు క్రియేట్ చేయాలి? దీని వెనుక ఉన్న పవర్ ఏంటి? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఒక్కసారి చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సెంగోల్కి ఇప్పుడు 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి దాని అసలు చారిత్రక అర్థం, పవర్ ట్రాన్స్ఫర్, న్యాయమైన పాలన. రెండోది దానికి కొత్తగా యాడ్ చేసిన పౌరాణిక అర్థం, దేవుడి ఆశీస్సులు, డెస్టినీ, సెల్ఫ్ క్రియేషన్. ఈ 2 లేయర్స్ కలిసి దానికి ఒక కొత్త ఐడెంటిటీని ఇస్తున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఒక రాజదండం కథ కాదు, ఒక చారిత్రక వస్తువుకు దైవత్వాన్ని ఆపాదించడం ద్వారా ఒక దేశం తన జాతీయ సింబల్స్ కథనంలోనే ఒక కొత్త చాప్టర్ను రాస్తోంది. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక దేశం తన చరిత్రకు, తన సింబల్స్కు ఒక కొత్త కథనాన్ని జోడించినప్పుడు ఏం జరుగుతుంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆలోచించండి.